యాత్ర అనేటువంటిది ఒక టూర్ అనేటువంటిది 16 రోజులు, హ్మ్. 16 దేశాలు, ఒక చార్ధామ్, అమర్నాథ్, ఇటు శ్రీలంక, ఇటు దుబాయ్, మలేషియా, సింగపూర్ లాంటి యాత్రలు ఎన్ని చేసినా సరే, ఆ అన్ని యాత్రలన్నీ ఒక తక్కెట్లో పెడితే, హ్మ్. ఒక కైలాష్ యాత్ర అనేటువంటిది మాత్రమే ఇంకొక తక్కెట్లో పెడితే, ఈ అన్ని యాత్రలు కలిపి కూడా ఈ కైలాష్ యాత్రని కదిలించలేవు. అటువంటి అద్భుతమైన యాత్ర, అసలకి సాటి లేని యాత్ర కైలాష్ యాత్ర కాబట్టి, అన్ని యాత్రలు రాజులైతే, ఇది రారాజు లాంటి యాత్ర అని చెప్పేటువంటిది అదే. అందులో అదొక లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్. నేను ఆ యాత్రకు వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలని తపన పడేటువంటి ఒక వాళ్ళు చాలామంది ఉంటారు. అవును. ఒక పక్కన ఇది సాహసోపేతమైన యాత్ర, హై ఆల్టిట్యూడ్ అనేది పక్కకు పెడితే, కైలాష్ యాత్రకి బుక్ చేసుకోవడంతో సరిపోదు. కైలాష్ యాత్రకి డాక్యుమెంట్స్ ఇవ్వడంతో సరిపోదు. కైలాష్ యాత్రకి డబ్బు కట్టడంతో సరిపోదు. దానికంటే మెయిన్ థింగ్ మన యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ స్టేటస్‌ని ట్యూన్ చేసుకోవడం. ఒక 2-3 మంత్స్ ముందే వారందరినీ మనం బాడీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ అంతా కూడా జరగాలి కాబట్టి, వారు క్లైమేట్‌కి అంతా అడ్జస్ట్ అయ్యి అక్యుములేట్ అవ్వాలి కాబట్టి, వీరందరికీ ముందుగానే యోగా క్లాసెస్ లాంటివి ట్రైన్ చేస్తూ వచ్చాం ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో కూడా. ఆ యొక్క యోగా క్లాసెస్ ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో మనం వారిని గైడ్ చేశాం కాబట్టి, వాళ్ళని ట్రైన్ చేశాం కాబట్టి, ఇంత వందల మంది కైలాష్ యాత్రకు వెళ్ళినా కూడా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున ఏ సింగిల్ పర్సన్ కూడా నేను ఒక కంప్లెయింట్‌తో, ఒక ఇష్యూతో, ఒక హెల్త్ ఇష్యూస్‌తో నేను తిరిగి వచ్చినాను అనేటువంటి ఒక దాఖలాలు ఒక్కటి లేవు.